చెరువు కాదు బిడ్డ రాజ్యాల పండుగ రంగు దంగాన్ని దేశాల పండుగ తిరిగేది దేవదంగాన్ని ఊళ్ళ పండుగ తిరిగేది పుడిగే దంగాన్ని బిడ్డ తిరుక్కుంటా ఈ గుడి కాడికి వచ్చినమ్మా పల్లెక్కడ నీ నామదేవుడు నాయన దంగం ఊరు కనుకనే మదనాపురి పట్టము నా భర్త పేరు ఉగ్రసేన నా పేరు లీలావతి అయ్య మాకు ఇంటి బంగారం లక్షల రూపాయలు కోట్లాలు కలిగి ఉన్నాము ఎదురు చూడ ముందుకు మా గర్భాన్ని ఇద్దరు బిడ్డలు ఉన్నారయ్యా ప్రవీణ ప్రేమ కలిగింది అయ్యా ఈనాడు మాకు కొడుకుల వీణ మమకారం కలిగి తిరుపతి ఓనంద మానవుడి కంచి కావిరి తుంగభద్ర వీణ కాశీ విశ్వేశ్వరమైన రాను రాను వచ్చి ఈ పాడబడ్డ గుడిలోన పూజ పట్టమయ్యా ఇంటి మీద బుక్కలు అన్నం పెట్ట ఏ కళ్ళం గాడి మీద సూడు గింజలు దానం చేస్తారు నేనేమో దానం చేయాలి ఎందుకు వచ్చినావు నాన్న మదనాపురి భర్త నీ భర్త పేరు ఉగ్రసేన నీ పేరు ఇలావతి ఇద్దరు బిడ్డలు పుట్టిన పెద్ద బిడ్డ మాన సుందరి రెండో బిడ్డ సుమన సుందరి ఇద్దరు బిడ్డలు పుట్టా కొడుకుని కొల్లారు పనులు కట్టి గుళ్ళ పూజ చేస్తున్నా బిడ్డని పూజ మెచ్చిన భక్తి మెచ్చిన అంతరు కొన్ని విడాడి పూలోక నగరం వచ్చిన సంగమేను అలనాడు భగవంతుడు ఇష్టమే గర్భాన కొడుకు బలం ఉన్నారని ఆ కుటుంబంలో గడిచేలు చూసినప్పుడే ఈమె గర్భాన మల్ల బిడ్డ ఉట్టవంతున్నది బిడ్డ ఈ మల్ల బిడ్డ ఉడతా అంటే మన్నాడు దుమ్మాడు ప్రతివత దాపిస్తేనే బండ అయిపోతానుకున్నాడు భగవంతుడు ఒట్టి దెబ్బ ఏ మనిషికి ఏర్పడది పాలోడు పక్కింటోడు ఒట్టి దెబ్బ ఎరగత్తారు ఏపార్థం అయితే తెలియకుండా బిడ్డ సంతానం ఇస్తా అనుకున్నాడు నోసుకున్నంత గురువు మాదేవ ఎవరు చేస్తే పాపం వాళ్ళు గడించాలి నోసుకున్నంత గురువు మాదేవ బిడ్డ తెలియకుండా సంతానం ఇస్తా బిడ్డనే ఒక బలమైతే ఇస్తాను కొడుకు పుట్టి తెలియదు బిడ్డ పుట్టి తెలియదు శ్రీపాలు నిలబెట్టి సిరుగు పెట్టి కాకోల కళ్ళు మూసి పిట్టో నోడితే అంగిల బలమైతే బలం వేసిపోతా అన్నాడు కావుకే పండి విషం తేరు కొండి విషం రవాణి వేల విషం విషం నేత్రాలతో ఈ పదం అయిపోతుందమ్మా అలా చేద్దామంటే రామ 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 ఒట్టిగాడ పొట్టి పెట్టరా కొంచెం ఇంకే పడుతుంది నూరు పోయా ఉంటుందా ఉన్న కాడ తెలిసిన లబ్బర్దా ప్లాస్టిక్దా ఎవరైనా బాగా ఇచ్చేపటి కాడ కలుసుకోమన్నా మరి మంది రోజులు వద్దు మన రోజు మన కావాలి మంది రోజులు అమ్మారు తింటారు ఆడోళ్ళు అమ్మారు తింటారు ఓ అమ్మారాట ఆయాట అన్నారాట నాకేడికంటే మొన్న వరియాలు వచ్చిండు గుడ్ల కొంచెం కోస్తా అమ్మారు కొట్టాలి అంగిడ బలమెట్ట అందరు సపాటు కొట్టున్నావా సపాటు కొట్టే కాలం ఏనాడో సత్యనాశం అయిపోయింది నేను గబ్బట్లు కట్టుకొని ముచ్చట చెప్తే వాళ్ళు ఇంటారు ఈ కాలాన్ని 20 ఇంచుటి వేసుకొని గోడకేసుకుంటే అందులో షకీలచ్చి కట్రాలు పెట్టి అని చెప్తే గాడ కొడతారు సప్పట్లు ముసలోడు సొల్లంత కట్టుకుంటా ముసలోళ్ళు క్రికెట్ చూస్తారు ఈ కాలాన క్రికెట్ చూసుకుంటా ఉల్లిగడ్డ పోసుకుంటా నెత్తి పంతరా గుడి లేకుంటే సమరే పెట్టది సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టి బాల్ కొడుతుంటే బాల్ మీద పోతాంటే ఉల్లిగడ్డ మీదకి ఎగిరేస్తారు క్యాచ్కి వచ్చారు అందుకుంటారు మనం తెలుసుకొని పాపాలు ఎత్తాం తెలియకొని పాపాలు ఎత్తాం రామరామని అక్కడ సప్పాలు కొట్టే సర్వ పాపాలు పోతాయి కొట్టిన వల్ల పాపాలు కొట్టడం వల్ల గట్టిగా పట్టుకుంటాయి అరే పరమోడి
లేమున్నప్పుడు ఈగ నాతో వెనకలు వస్తాను ఆయన నా అంత గిల వస్తురా ఓ ఈగ నాతో అయితే ఏం కాదు గంత మంచి గిల పడతారు అర్ర అనుకుంటారా పెట్టు అనుకుంటా దాక్కున్నాడట కాదు దేవుడు ఆయన దేవుడా సంతానం వచ్చింది ఎంత మధురము అరటి పండుగ అంటే అంతకన్నా బాగుంది అంగుర పండుగ అంటే అంతకన్నా సేపు కంటే ఆహా ఎంత మధ్యస్తుంది ఆరలు చేస్తున్న బచ్చప్ప కంటే అదే మనం చేసుకో ఒక ఆరపట్టేలు చేసుకుంటాం మనం ఎప్పుడు చేసుకుంటాం ఒక ఉగాది పండుగ అప్పుడే బచ్చలు చేసుకుంటాం ఇక ఆరపట్టేలు అయితే ఏ ఫంక్షన్ గాని వాళ్ళు బచ్చాలు కావాలి కారా స్వీటు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు అసలే పండుగ ఉగాది పండుగ ఏదో బచ్చాలు పండుగ మొన్న ఉగాది పండుగ పెళ్లి చేసినావా అని కొద్దలు కొద్దలు ముద్దలు ముద్దలు వచ్చాడు పాడు సంబరపడకుండా సంతోషపడకుండా వాళ్ళ యొక్క ఊరు మదనపురి పక్కమైన నందాన నవ్వుకుంటే వాళ్ళు రాదు ఉగ్ర తేనమాడాలు లీలావతినమ్మ రామ రామ హరి రామ మరి పన్నెండు ఆవిడ వాళ్ళు ఊరు అది కనుకనే మరి నా పరిపట్నమైన మరి ఎత్తు బంగ్లాలు రంగు బంగ్లాలు మరి కానాడు భార్య బంగ్లాల ముందుకు వచ్చిండు నీలావతి మన వచ్చి కింద సేపు అవుతుంది మన కింద ఒకరా ఇద్దరా 7-8 మంది ఆశలు ఉన్నారు ఒకది కాకుండా ఒకటి వచ్చి మన కాలేడకుండా కానీ ఎప్పుడైతే మాట ముచ్చండా మాట్లాడాలి వాళ్ళు వాళ్ళ జీతం తక్కువ అనుకుంటున్నావా దాశలో జీతం ఏడాదికి 200 రూపాయలు ఏడాదికి 200 ఏం చేసుకుంటారు ఎక్కడిని పైసలు ఇస్తే వాళ్ళకు ఏడాది 200 వాళ్ళు ఎప్పుడు లెక్క పెట్టాలి అవి ఎప్పుడు తాగాలి ఏ ప్రాంతంలో పెట్టాలి 200 వాళ్ళ సైనికాన్ని ఎరికేనా వాళ్ళ సైనికాన్ని ఎరికేనా 100 రూపాయల జీతం ఇచ్చినప్పుడు బాయిల జ్ఞానం వల్ల గిర్ర గిర్ర తిరిగేది చెప్పు తినేది 200 100 వ్యక్తుల ఖర్చులు మద్దు ఖర్చు కానీ పిలవయ్యా
నమ్మి నిలబడ్డారు అంతే అందుకోపోతే అక్కడ పిచ్చిదానా ఆ పిచ్చిదాని జీవితాన్ని సిగ్గులేక దెబ్బైందట ఏంటంటే గాయతారా నా భయం ఉన్నదయ్యా కోట్లో ఆడిచారా ఎప్పుడో కూర్చున్నది నువ్వు ఎప్పుడు వేసావు బాడుకావు 96 భవిష్యత్తు 97 బస్సు కూడా కానీ అదే మీ తిరునాథుల లోకం నరసనారాయణ లోకం మా భక్తి మా పూజ మెచ్చి మా కొడుకుల సంగతి ఓడి కట్టిండు కానీ దొరసాను కదా సార్ నీకు అర్థమైంది దాంట్లో ఏంద్రా బాలిక వద్దులేదో కానీ అయ్యా కట్ట అంటే ఏంటంటే అరే అట్లాగా ఎప్పుడు చూడండి నేను ఉంచుకోలేదా అవ్వా నీ అసోడుదా అన్న నీ ఇట్లాడదా సంసారి కాబట్టి లంజనారా నువ్వు ఉంచుకున్న ముచ్చరా మా ఆయన మా శ్రీవారు మా డార్లింగ్ మా హస్బెండ్ ఇంటి అనుకోవాలి ఏడు మీ ఆయన ఇంతమందిరా పండింది అప్పుడే దేవ మళ్ళీ గాయ గాయ చేస్తాడు పండుకున్నారా అట్లాగే పిచ్చాను ఒక మాట అర్థాలు ఉంటాయి చిన్నప్పటికి అంచెలు మీ అమ్మ వచ్చి మా తాత కింద గొలుగు చేసిందా చేయవచ్చు మీ అమ్మ వచ్చి మా బాబు గొలుగు చేసిందా చేసిందయ్యా ఇంత పొలపడిగా చూస్తారా ఏంటిది నా గుర అందుకే కాబట్టి చిన్నప్పటికే చూస్తారా నా గుణం నీ గుణం ఎరికేనయ్యా దోసారి అట్టి మనిషిగా 2 జీవుల మనిషి అయ్యో అనుకో ఎందుకో ఓ జీవనం పోతావు జీవనం అక్కడికి ఏంటి ఒకటి ఎక్కడికి వచ్చాది పోలమ్మో గట్ట కాదు ఎందుకంటే దొరసారి 2 జీవనాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి 2 జీవనాలు ఎక్కడ ఒకటే జీవనం ఉండే నల్లమల్ల అల్లుడల్లా హెలికాప్టర్ వేసుకొని పోతుంటే పవరాలు గుట్ట గుద్ద పెట్టుకొని ఆయన 2 జీవనాలు ఉంటే మళ్ళా పులివెందులకు వచ్చి పోటీ చేయకపోనా అట్లా అంటాను అంటే అట్లా కాదు గర్భవతం అంటారు గర్భవతం ఉన్న వాళ్ళకి ఎన్నో కోరికలు గర్భవతి అంటే ఏంటిది పొట్టుతో ఉంటే ఊరియా ఉన్ను ఇంత పొటాసి కలిపి చల్తే అట్లాగే నీళ్ళు పోసుకుని అంటే మీకు అంత గాయా కుక్క నీకంత గాయగత పిచ్చాలని పొద్దుగాలు చేస్తాను మధ్యాహ్నం చేస్తాను సాయంత్రం చేస్తాను ఉడికిలు చేస్తాను సల్లీలు చేస్తాను ఐస్ నీళ్ళు చేస్తాను ఎండాకాలం కూలర్ లేదు అట్లా కాదు దొరసా నెల తప్పింది ఎలా ఆపిందా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలలు బరాబర్ ఏ నెల ఆపింది ఇంకా ముఖదానికి ఏం చెప్పాలి ఇక పొట్టకుండా అంటేనో మన పొట్టకుండా డిఏపి సూర్య నేను వస్తున్నాంటేనో నేను చేస్తున్నా తాను అంటాను నేను చెప్పినంటేనో జనవరి కానీ అట్లాగానే నేను డాడీ అవుతానా దొరసాని మమ్మీ అవుతాంది అయితే నాకు సంబరమే కోరుకున్న గర్భాన కొడుకు పుట్టేది మాకు కోరుకున్న చీరలు పెడతాను మాకు సంబరం సంతోషం అంతేనా సరే మంచికాడికి వెళ్ళవయ్యా వెళ్ళు మీ ఇంటికాడ కానీ దాసి అట్లా ఉన్న వాళ్ళకి కోరుకున్న టైంకు ఇది చేసి పెట్టుంది తెచ్చడానికి నేనున్నా తినడానికి నేనున్నా తినడానికి దొరుకుతానున్నది మామ నేను వచ్చి పైన అని ఇప్పుడు సినిమాడ కసి పెట్టుకు వెళ్ళిపోతున్నా అని పొడిచే 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 పొద్దు పొడిచారా
తెచ్చిన పొలం కడుపులో నడక మొలకాయ మొలిసిన అమ్మా దుర్సాని అంత ఒళ్ళు తిరుగుతాను బాగా ఎండ తిరిగినావు అంత కజవాడు అదేనమ్మా తిరుక్కుంటూ వచ్చి వరకు తిట్టానమ్మా ఎందుకంటే ఎండాకాలం పడు కానీ చలికాలం ఎండాకాలం బాగా అవుతుంది కానీ దేవుడు మెచ్చి సంతన పొలం మీకు ఇచ్చిందమ్మా ఇచ్చింది కదా మీతో నీ వచ్చిన అయిపోవు ఎందుకే ఓ 4 అడకాచుకుని ఏంటి అది సంతన పొలాలు నేను ఒక్కదాని కొరకు నీకు పొలపడతాను టమాటా లవంకాయల కొనుక్కొస్తున్నాను నీకే 4-5 4-5 ఒక్కదిక్కే కన్నగారికి ఒకసారి గట్టిగా ఊగా 6 కోసం 3 కోసం పెంచి ఒకసారి ఎందుకు మరి అసలు బాధ నీకు కానీ అమ్మా అంతా దొరికిందా దొరికింది ఏమనిపిస్తాంది అంత ఉక్కారం వస్తుంది కుక్కలు నీళ్ళు వస్తున్నాయమ్మా అక్కన్నా మరి నీ బాధ ఏంటి చెప్పు నా పొరాలు గట్ట కడుపునప్పుడు నాకైతే అనిపించిందావా అంటే నీకు ఎంతమంది నాకు 3 కొడుకులు 3 బిడ్డలు 3 కొడుకులు 3 బిడ్డలు వాళ్ళ పేరేం పేరే ఇక మొగోళ్ళ పేరు రాకేష్ లోకేష్ చిన్న పేరు నుకేష్ ఏం పేర్లే రాకేష్ లోకేష్ నుకేష్ గారు రాకుడికైనా ఆయన మరి బిడ్డల పేరేం పేరే ఇక పెద్ద బిడ్డ పేరు ఉడకపోసి ఉబ్బర పోసి చెవుట పోసి అది పోసులు చేస్తురా 5 లేసుగాలు పోసేవాళ్ళు ఊళ్ళో ఉన్న పోషాలని తిరిగి ఉన్నారు నా ఇంట్లో ఎవరింటి పోతున్నారు వీళ్ళింటినే మా ఇంటి కొరలే ఉంటారు ఊరి పని మొత్తం తెచ్చివారా మొత్తం ఊరికే గోగుల్లో గోగుల్లో కింద మన పాలిచ్చే బండలు